వెల్కమ్ టు రాలీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ప్రోటీన్ రిచ్ సాలడ్. సాలడ్ తినడానికి చాలామంది ఇష్టపడరు కదండి. నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి. ఎప్పుడు సాలడ్ చేస్తారా అని ఎక్సైటెడ్గా ఎదురు చూస్తుంటారు. టేస్ట్తో పాటు మంచి న్యూట్రిషన్స్, ఎనర్జీగా ఉండటమే కాకుండా పొట్ట చాలా తేలికగా ఉంటుంది. ఈ సాలడ్ లంచ్కి కానీ డిన్నర్కి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సాలడ్ చేసుకోవడానికి చిన్న కప్పుకి నల్ల శనగలు 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ పుచ్చ గింజలు, 1 స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, 8 బాదం పప్పు వేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ రెండు కూడా నైట్కి నానబెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. నానిన తర్వాత బాదం పప్పుకి పొట్టు తీసి రెడీ పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో నానబెట్టుకున్న శనగలు ఒక చిన్న బంగాళదుంప కట్ చేసుకుని వేసుకొని సరిపడా సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సోయా చంక్స్ వేసి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చిన్న సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఘాటు తగ్గడానికి ఆనియన్స్లో చల్లటి వాటర్ పోసి ఒకసారి కడిగారంటే ఆనియన్ స్మెల్ డామినేట్ చేయకుండా పచ్చివాసన రాకుండా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా ఉడికించిన శనగలు, బంగాళదుంపలను సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకొని చిటికెడు జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ, చిటికెడు అల్లం తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా మిశ్రమాన్ని వేసి మసాలా అంతా వేడైన తర్వాత ఉడికించిన శనగలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా చేస్తే ఉప్పు, కారం అంతా కూడా శనగలకు బాగా పడుతుంది. తినడానికి రుచిగా కూడా ఉంటుంది. చిన్నగా కట్ చేసిన ఫ్రెష్ పన్నీర్ కొద్దిగా వేసుకొని నానబెట్టిన సోయా చంక్స్లోని నీళ్లు పిండేసి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చివి తిన్న ఫీలింగ్ లేకుండా నోటికి రుచిగా ఉంటాయి. సోయా కానీ, పన్నీర్ కానీ, పొటాటో కానీ ఏదైనా మీకు సెట్ అవ్వకపోయినా, మీ దగ్గర లేకపోయినా ఆ ఐటెంని స్కిప్ చేసుకొని ఒట్టి శనగలతో కూడా సలాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసిన కీరా ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన గింజలు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, చివరగా సరిపడా నిమ్మరసం పిండుకొని మంచి టేస్ట్ కోసం చిటికెడు చాట్ మసాలా చల్లుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ప్రోటీన్ రిచ్ సాలడ్ తయారైనట్లే. హెల్తీగా ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, మంచి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ సాలడ్ చాలా లైట్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ ప్రోటీన్ రిచ్ సాలడ్ తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.